అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఒక మంచి వార్త. కొన్నాళ్లుగా ఆగిపోయిన స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మళ్ళీ మొదలైంది. ఇది నిజంగా శుభవార్త కదా. అయితే అమెరికా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది ఈసారి. అదేంటంటే వీసా కోసం అప్లై చేసే ప్రతి ఒక్క విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను తప్పకుండా స్క్రూటినీ చేస్తారు, చెక్ చేస్తారు. సో ఈ కొత్త గైడ్ లైన్స్ను అమెరికా విదేశాంగ శాఖ ఇప్పుడే రిలీజ్ చేసింది. ఈ సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఏంటంటే అమెరికాలోకి రావాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తిని పక్కాగా పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సో వీసా అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థులు సోషల్ మీడియా ప్రొఫైల్స్ను అమెరికా కాన్సులర్ అధికారులు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సో దీనికోసం అప్లై చేసే వాళ్ళు తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ఉండే ప్రైవసీ సెట్టింగ్స్ను మార్చుకొని వాటిని పబ్లిక్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. అప్పుడే అధికారులు వాటిని చెక్ చేయగలరు. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలన్నింటిలో కూడా కొత్తగా అప్లై చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను ఆపేశారు. అయితే సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, అందుకే వీసాలు ఆపామని అప్పట్లో విదేశాంగ శాఖ చెప్పింది కూడా. అయితే ఇప్పుడు ఆ సన్నాహాలన్నీ పూర్తయిపోవడంతో సోషల్ మీడియా వెట్టింగ్ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్మెంట్ ప్రక్రియను మళ్ళీ రీస్టార్ట్ చేసేశారు. సో అది ఎందుకు అసలు ఈ సోషల్ మీడియా చెక్కింగ్, ఈ వీసా అప్లై చేసిన విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అని తెలుసుకోవడానికి వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీస్ను అధికారులు చెక్ చేయాల్సిందే అని చెప్పి అమెరికా గవర్నమెంట్ ఫీల్ అవుతుంది. సో ఇదే సోషల్ మీడియా వెట్టింగ్ అంటే జస్ట్ విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నీ చూసిన తర్వాత అప్పుడు వీసా వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. సో దీని వెనుకున్న కారణం ఏంటంటే దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు అనేదే అమెరికా ఉద్దేశం. సో ఉదాహరణకు ఎవరైనా స్టూడెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్లో పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినా ఆ వ్యక్తిని మరింత డీటెయిల్డ్గా పరీక్షిస్తారు. వాళ్ళ వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదు అని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వాళ్ళని అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకోవడానికి అనుమతిస్తారు. అప్పుడే వాళ్ళకి స్టూడెంట్ వీసా వస్తుంది. సో అంటే మీ సోషల్ మీడియా పోస్టులు, లైక్స్, షేర్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క యాక్టివిటీ, మీరు ఏవి ఎక్కువ చూస్తున్నారు అనే యాక్టివిటీ కూడా వాళ్ళు చూసి స్క్రూటినీ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. సో అనవసరమైన వివాదాస్పదమైన పోస్టులు, కాంట్రవర్సీలు ఏవైనా ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందే ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకొని వెళ్ళడం మంచిదే. అయితే మేఘా వేమూరి ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు కదా, గుర్తుందా? తను యూనివర్సిటీలో కాన్వకేషన్ డే రోజు, తను గ్రాడ్యుయేషన్ డే రోజు ఒక స్పీచ్ ఇచ్చారు. సో ఆ స్పీచ్లో తను పాలస్తీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అదంతా పెద్ద వివాదం అయ్యింది అప్పుడు. సో తనని ఇంకా యూనివర్సిటీలో కూడా రానివ్వకుండా బయటికి తరిమేశారు. సో ఆ ప్రస్తుతం తను ఎదుర్కొంటున్నది పాలస్తీనా ప్రజల కష్టాలతో పోలిస్తే చాలా తక్కువ అని, వారి ఆశయానికి తాను సాయపడాలంటే ఇంకా ఎక్కువ భరిస్తాను అని కూడా ఆవిడ తెలిపారు. సో తన కుటుంబం అండంగా నిలిచిందని, MIT గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో రెండో రోజు తమను అనుమతించకపోవడంతో తాను ఏమాత్రం నిరాశ పడలేదని ఆమె తేల్చి చెప్పారు అప్పట్లో. సో పాలస్తీనా మారణ హోమంలో భాగస్వామి అయిన ఒక సంస్థ వేదిక పైన తను నడవాల్సిన అవసరం లేదు అని చెప్పి తను యూనివర్సిటీని ఉద్దేశిస్తూ, అంటే ఆ యూనివర్సిటీ పాలస్తీనా పైన యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్కు, ఇరాన్కు ఈ ఆయుధాలను సరఫరా చేస్తుంది యూనివర్సిటీ అని చెప్పి కూడా తను కీలకమైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాంటి అర్హత లేకుండా లేదా సరైన ప్రక్రియ లేకుండా, నిర్దిష్ట విధానాన్ని ఉల్లంఘించారన్న సూచన కూడా లేకుండా తనను శిక్షించడానికి MIT అధికారులు తమ పరిధిని కూడా దాటారని చెప్పి తను చాలా నిరాశ చెందినట్లు ఆమె తెలిపారు. అయితే MIT గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో న్యూరో సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన మేఘా వేమూరి తన లింక్డ్ఇన్, ఎక్స్ ఖాతాలను ఇప్పుడు తొలగించేశారు. సో ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అంటే మేఘా వేమూరి అంత మాట్లాడిన తర్వాత పాలస్తీనా గురించి, సో తను హార్మ్ఫుల్, అమెరికాకు తను అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి యూనివర్సిటీ అండ్ అమెరికా ప్రభుత్వం కూడా భావించింది. సో
మేఘా వేమూరిని వాళ్ళు అరెస్ట్ చేశారా చేయలేదా అని పక్కన పెడితే తనని ఇప్పుడు కంప్లీట్గా స్క్రూటినీ చేస్తున్నారు. తన యాక్టివిటీస్ ఎలా ఉండేవి, తన సోషల్ మీడియాలో తను ఏమేమి పోస్టులు పెట్టింది ఇది వరకు, తను ఎలాంటి వీడియోస్ చూస్తుంది ఎక్కువగా, సో ఇవన్నీ కూడా స్క్రూటినీ చేస్తూ ఉన్నారు. తనపైన విచారణ కొనసాగుతుంది కాబట్టి తన లింక్డ్ఇన్ అండ్ ఎక్స్ ఖాతాలను అయితే తొలగించేశారు. సో ఈ పరిస్థితి ఇంకా రాకూడదు. అమెరికాలకు వచ్చే వాళ్ళందరూ కూడా ఒక మంచి బ్రాడ్ మైండ్తో రావాలి. ఒక దేశానికి సపోర్ట్ చేస్తునో లేకపోతే ఒక యుద్ధాన్ని ప్రేరేపించేలాగా ఎవరు కూడా మాట్లాడొద్దు, ఆ మెంటాలిటీ ఉండొద్దు. సో ఈ మినిమం బేసిక్ రూల్స్ అయితే పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అమెరికా దేశ భద్రత దృష్ట్యా ఇలాంటి రూల్స్ పెట్టింది. సోషల్ మీడియా వెట్టింగ్ అనేది ఇంటర్వ్యూస్లో కంపల్సరీ చేసింది. సోషల్ మీడియాలో చిన్న తప్పు కనిపించినా సరే వాళ్ళు వీసా రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా అకౌంట్స్ని చాలా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకొని వీసా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి.